నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిన్న ఈదరు గాలులతో వర్షం వడగళ్లు కురవడంతో నియోజకవర్గంలో మొక్కజొన్న ఇతర పంటలు వేసిన రైతాంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. తానూరు మండలంలోని ఎల్వత్లో నష్టపోయిన మొక్కజొన్న జొన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని, మొక్కజొన్న జొన్న శనగ రైతులు అపారంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. మొత్తం బర్రకే పడుతుంది. ఏమిటి మనకి ఏం పనికి స్వభావం ఇది? బుట్ట కాదు, బర్రకు కోసుకుంటే బుద్ధుల నియోజకవర్గంలో గాల్పు దుమ్మడంతో వర్షం ఏదైతే పడ్డది దానికి నా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మొక్కజొన్న అనుకోండి, జవార్ అనుకోండి, శేన్గే అనుకోండి, ఈ పంటలు అన్నీ భారీ నష్టం జరిగిపోయింది. దాదాపు 1 ఎకరానికి 30-35 కుంటలు వచ్చే పంట 5 కుంటలకు పరిమితం అయిపోయింది. దానికోసం ప్రభుత్వంకు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా డిమాండ్ చేసి నా రైతు సోదరులకు న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న క్యాబినెట్లో జరిగిన ఏదైతే క్యాబినెట్ డిసిషన్ పిప్రీ ఎల్ఐ స్కీమ్ గురించి గత కొన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు రాత్రి క్యాబినెట్లో 77 కోట్లు మంజూరు చేసి ప్రభుత్వం పిప్రీ విలేజ్కు, అదేవిధంగా రాయ్పూర్ కాలనీ విలేజ్కు, ఆ రోడ్డుకున్న ఉన్న నగర్ అనుకోండి, లోకేశ్వర్ అనుకోండి, నగర్ తాండా అనుకోండి, అన్ని విలేజెస్కు సాగునీరు దాదాపు 5,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నిన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నానికి ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఓన్లీ రాయ్పూర్ కాలనీకే పరిమితం చేసి పిప్రీకి న్యాయం చేయలేదు. నేను వచ్చిన తర్వాత పిప్రీ, రాయ్పూర్ కాలనీ, అదేవిధంగా నగరు, బాగాపూర్, లోకేశ్వర్ మండల్కు న్యాయం చేసినని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చే జూన్ లోపట్లో ఖచ్చితంగా 5,000 ఎకరాలకి సాగునీరు అందిస్తాను.